జీవీఎంసీలో విధులు నిర్వహిస్తూ మరణించిన తన తల్లి డెత్ బెనిఫిట్స్ వేరొకరికి ట్రాన్స్ఫర్ చేసి తమ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఓ బాధితుడు జీవీఎంసీ అధికారులపై ఆరోపణలు గుప్పించారు. ఈ మేరకు కలెక్టరేట్లో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసి అనంతరం మీడియాతో తన ఆవేదనను వ్యక్తపరిచాడు. తన తల్లి డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లలో సైతం ఇతరులను చేర్చి తమను మోసం చేస్తున్నారని తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి తమకు తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. నమస్కారం, నా పేరు ధనాల శంకర్రావు. నేను ఉండేది కోడిపందాల వీధి, మహారాణిపేట, విశాఖపట్నం. నాకు చాలా ఇక్కడ అన్యాయం జరిగింది. నా తల్లి గారు యొక్క డెత్ రిపోర్ట్ శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పలరాజు ఇన్స్పెక్టర్ గారు మార్చారు. ఇది చూడండి సార్, నా తల్లి గారు నా ఇంట్లో మరణించారు. డోర్ నంబర్ 17-15-1 మేదరల్లి వీధిలో. గత 50 సంవత్సరాలు బట్టి మా అమ్మగారు నా దగ్గర ఉండేది. కానీ అప్పలరాజు ఇన్స్పెక్టర్ గారు వేరే డోర్ నంబర్ పెట్టి నాకు డెత్ రిపోర్ట్ మార్చి ఇచ్చారు. అంతేకాకుండా ఎంఆర్ఓ గారు ఫ్యామిలీ సర్టిఫికేట్, వాళ్ళకి 5 మంది పిల్లలు అయితే 2 పేరు ఇంక్లూడ్ చేసి నాకు న్యాయం చేస్తాననేసి చెప్తూనే ఇప్పుడు దాకా అంటూనే ఉన్నారు. ఇది ఫ్యామిలీ సర్టిఫికేట్ సార్, అందులో నా పేరు లేదు. ఎవరో కోనా శ్రీనివాసరావు, ఎవరో బంగార సుమతి అనేసి ఇందులో ఇంక్లూడ్ చేశారు సార్. ఎంక్వైరీ లేకుండా ఎలా ఇచ్చారో నాకు ఇప్పటిదాకా అర్థం అవటం లేదు. కానీ మన జీవీఎంసీలో చాలాసార్లు 3 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నాం సార్. కలెక్టర్ గారి దగ్గరికి, మరియు ఎంఆర్ఓ దగ్గరికి, మరియు కమిషనర్ దగ్గరికి తిరుగుతున్నా కానీ వీళ్ళకి ఎవరికి స్పందన లేదు. స్పందన పెట్టేసి 10 మందిని మోసం చేస్తున్నారు సార్. అక్కడ 10 మందికి మోసం చేస్తున్నారు సార్. నా తల్లి గారి డెత్ రిపోర్ట్ ఇప్పటిదాకా ఇవ్వలే. అయినా కానీ నా తల్లి గారు ఆధార్ కార్డు కూడా మార్చారు. దీనికి ఎవరి రెస్పాన్సిబిలిటీ నాకు అర్థం అవడం లేదు. ఎవరు పట్టించుకుంటారో నాదోడో తెలీదు. ఎవరు ఇక్కడ అన్యాయం జరుగుతున్నారో వాళ్ళు పట్టించి శిక్షించాలని పోలీసు వాళ్ళు కూడా కనీస బాధ్యత లేదు. కానీ నా కడుపు కొడుతున్నాను. 3 సంవత్సరాలు బట్టి నేను నిరుద్యోగిలా కూలీనాలి చేసుకుంటున్నాను, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. అయ్యా కమిషనర్ గారు, అయ్యా కలెక్టర్ గారు, అయ్యా ఎంఆర్ఓ గారు, దయచేసి నా తల్లి తారీఖు ఉద్యోగం నాకు ఇప్పించి నన్ను ఆదరించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎంఆర్ఓ గారికి, అయ్యా మీరు చేసింది చాలా తప్పు. వాళ్ళకి 5 మంది పిల్లలు అయితే 2 అని రాశారు. ఇప్పుడు దాకా అడిగేటప్పుడు 2021లో చనిపోతే నేను భూమి చుట్టూ తిరిగినట్టు ఎంఆర్ఓ చుట్టూ, కలెక్టర్ గారి చుట్టూ, కమిషనర్ గారి చుట్టూ తిరిగినా మీకంటే దయ దాక్ష్యం ఏమీ లేదు. అయ్యా సీఎం గారు ఒక్కసారి రండి సార్. విశాఖపట్నం అంతా తిరుగుతున్నారు. జీవీఎంసీలోకి వచ్చి చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. ఒక్కసారి రండి సార్. నిరుద్యోగులు ఇక్కడ ఇలాగే ఉండిపోతున్నారు. నా తల్లి జీవీఎంసీలో 48 సంవత్సరాలు సర్వీస్ చేసింది సార్. మున్సిపాలిటీలో పనిచేయలా. నా తల్లి గారు సర్వీస్ చేశారు. సర్వీస్ చేస్తూ చనిపోయారు. కానీ ఆ ఉద్యోగం ఇవ్వడానికి ఎఫ్ఎంసీ తెచ్చుకోమంటున్నారు, ఇంకో కాగితం తెచ్చుకోమంటున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం సార్? అయ్యా సీఎం గారు ఒక్కసారి రండి సార్. జీవీఎంసీలో చాలా అన్యాయం జరుగుతుంది. నాకే కాదు 10 మందికి చాలా ఉన్నోళ్ళు ఉన్నారు, లేనివాళ్ళు ఉన్నారు. కడుపు కొట్టుతున్నారు సార్ మా జీవీఎంసీ వాళ్ళు. మాకు మొన్నటిదాకా డబ్బు ఇవ్వలేదన్నారు సార్. నా తల్లి గారు అమౌంట్ రాగేస్తున్నారు. ఇది ఎలాగొచ్చిందో నాకు తెలీదు. నా తల్లి తాలూకా డెత్ అమౌంట్ ఇవ్వలేదన్నారు. ఈఎస్సీ పిఎఫ్ అనేసి ఇది అమౌంట్ 5 లక్షలు దాచి సార్. ఇదిగో చూడండి సార్, కోనా శ్రీనివాసరావు అనే వ్యక్తి 5 లక్షలు నా తల్లికి, నాకు పుట్టారు, నేను నా దగ్గర చనిపోయారు. నా డోర్ నెంబర్ అని ఫోర్జరీ చేసి తీసుకెళ్ళిపోయారు 5 లక్షలు. ఆ పిఎఫ్ తాలూకు డబ్బు ఎలాగిచ్చారో పిఎఫ్ సెక్షన్ వాళ్ళకి నాకు తెలియదు సార్. వాళ్ళపై ఎంక్వైరీ చేసి విచారణ చేసి వాళ్ళని తక్షణమే విధుల నుండి తొలగించకపోతే నేను నిరాహారదీస్తాను సార్. ఇక్కడే కలెక్టర్ దగ్గర చనిపోయేంత వరకు పోరాడుతూనే ఉంటాను నేను.